కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. ఎందుకంటే దేవుడు తను మాట్లాడాలి అనుకున్న ప్రతిసారి కూడా అపవాది దాన్ని చెరపడానికి సాయశక్తుల ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకుండా మన హృదయాన్ని స్థిరపరచుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధపడదాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మొదటి వచనం చదివి ఆరంభించుకుందాం. మీరు తీర్పు తీర్చుబడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడద్దు అన్న మాట రాయబడుతుంది. అలాగే 3వ వచనం చూద్దామా? నీ కంటిలో ఉన్న దూరం ఎంచగా నీ సహోదరుడి కంటిలో ఉన్న నలుసును చూచుడు ఎలా? ఇక 3వ వాక్యం చూసుకున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ మాట చూద్దామా? కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవు ఎవరైనా సరే నిరుత్తులై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే న్యాయస్థుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? మరో ప్రశ్న. ఇక 3వది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 31వ మాట చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31. అయితే మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకుండా ఉండినట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. అదేనా? సరే, ఓకే. మనకు కావాల్సిన వాళ్ళు 31. మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందగా ఉండదుము. ఓకే, ఉండకపోదు. ఈ మాటలన్నింటినీ కూడా మనం చూసుకుంటున్నప్పుడు మనుషుల యొక్క తత్వం మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నది. మనుషులు వారి యొక్క మనస్తత్వాలు. ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం. సమాజంలో క్రైస్తవులు గల పేరుగాంచి మనం ఉన్నాం. అన్యులతో సహవాసం చేస్తూ ఉన్నాం. అన్యులైనా మనమైనా మనందరిలో ఒక ప్రత్యేకత ఉండాలి అని చెప్పబడినప్పటికీ కూడా ఆ ప్రత్యేకతను కనబరుచుకోలేక కేవలం మేము క్రైస్తవులవి అని చెప్పుకోవడం ప్రత్యేకత కనబడుతుంది తప్ప గుణగణాల్లో కానీ, ప్రవర్తనలో కానీ, నడవడికలో కానీ మన ప్రత్యేకతని మనం కనబరుచుకోలేకపోతున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు ఇక్కడ మొదటి కొరింథీయులకు పత్రిక 11వ అధ్యాయము 31వ మాట ఏడు రాయబడుతుంటే మనల్ని మనమే విమర్శించుకునే ఎడలా అన్న మాట రాయబడుతుంది. మనల్ని మనమే విమర్శించుకోవడం అన్న విషయం గురించి ఈరోజు చూసుకుందాం. విమర్శించుకోవడం అంటే దాని అర్థం ఏమిటి? మనం చేసే పని సరిగా ఉందా లేదా మనకు మనమే ఒకసారి పరీక్షించుకొని లోట్లు ఏమైనా ఉంటే వాటిని సరిచేసుకోవడం. అవునా కదా? ఎందుకు ఈ యొక్క లక్షణం అని మనం ఒకసారి ఆలోచిస్తే, సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఆయన పోలిగా చేసుకున్నాడు. అవునా? ఒప్పుకుంటారా? ఆయన ఏం చేశాడు? ఆయన 6 రోజులు కార్యాలు చేస్తూ ప్రతి కార్యాన్ని కూడా మరొక్కసారి దాన్ని పరీక్షించి ఆయన ఏం మాట చెప్పాడు? మంచిది. అంటే ఆయన తను చేసిన కార్యాన్ని మరోసారి విమర్శించి పరీక్షించి చూసుకుని ఆయన ఒక కార్యాన్ని మంచిది అని చేశాడు. మనం కూడా ప్రతి విషయంలో ఆ విధంగా పరీక్షించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మనం తీర్పులోకి రాకపోదాము అని వస్తుంది. అంటే మన అందరం కూడా తీర్పులోకి వెళతాము అని ఇక్కడ
ఇండైరెక్ట్ గా చెప్పబడుతుంది. ఎందుకు అంటే మనల్ని మనం విమర్శించుకోవట్లేదు, మనం ఇతరుల్ని విమర్శిస్తాం. మనకి విమర్శించే ఆ గుణం ఎక్కువైపోతుంది. ఈనాడు ఎక్కడ చూసినా మనుషులు ఒకరినొకరు విమర్శించుకోవడమే మనకు కనబడుతుంది. విమర్శలో నిమగ్నమైపోతూ ఉన్నారు. చీటికి మాటికి కూడా ఒకరినొకరు విమర్శించుకోవడం. ఎదుటి వారి తప్పుల్ని పట్టణంలో ప్రయాసపడే వారిని ఏమంటారంటే విమర్శకుడు. ఏమిటి? ఎదుటి వారిని. ఈ మాట నేను ఎందుకు ఈ విధంగా చెప్తానంటే బైబిల్ గ్రంథము 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతుంది. ఏంటి అయిపోయింది అక్కడ? అది కాదు, 7వ 3వ వచనంలో నీ కంటిలో దూరం ఉంచుకొని ఎదుటి వారి కంటిలో నలుసు గురించి ఆ తీడు గురించి నువ్వు ప్రయాస పడొద్దు. అంటే ఇక్కడ స్వతహాగా మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే మన కంట్లో దూరం ఉన్న దాన్ని మనం కప్పిపుచ్చుకొని ఎదుటి వారి కంట్లోని నలుసు గురించి మనం మాట్లాడటం, విమర్శించడం, హేళన చేయడం అవన్నీ మనం చేస్తుంటాం. వీటన్నిటిని కూడా విమర్శల కింద తీసుకుని వస్తారు. ఇది సహజమైపోయింది మానవాళిలో. అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క విమర్శ అనేది సర్వసాధారణమైపోయింది. అందులోకి ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత వీటిని ఎక్స్పోజ్ చేయడం మరి ఎక్కువైపోయింది. దీన్ని ఎక్స్పోజ్ చేయడం ఏ ప్రచారకుడైనా ఏ బోధకుడైనా ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ఆ మాటను పట్టుకొని దాన్ని విమర్శించి దాన్ని గోరంతని కొన్నంత చేస్తూ అనేక వాగ్వివాదాలకి దారి తీస్తున్నటువంటి స్థితిగతులు ఈ రోజుల్లో మనకి కనబడుతున్నాయి. కారణం ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో 2వ తిమోతికి రాసిన 3వ అధ్యాయం 1వ వచనంలో ఇది సాధారణం. ఎందుకంటే అంత్య దినములలో అని రాయబడుతుంది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఏమిటి అపాయకర కాలంలో అంటే ఇది ఒకటి. మళ్ళీ అన్నట్టు మనం చదవక్కర్లే. అపాయకరమైన కాలంలో ఇది ఒకటి. ఇది అపాయకరమైనగా కాబట్టి ఈ విమర్శ అనేది ప్రతి వారికి కూడా అలవాటు అయిపోయింది. ఆ విమర్శ అసలు విమర్శలోని 2 రకాలు ఉన్నాయి. ఆ సంగతి మీకు తెలుసా? ఒకటి నిర్మాణాత్మకమైన విమర్శ, రెండోది వినాశకాత్మకమైన విమర్శ. నిర్మాణాత్మకమైన విమర్శ అంటే సద్విమర్శ అన్నది. అంటే ఒక విమర్శ చేసినప్పుడు ఆ విమర్శ ద్వారా తను చేసిన పని లోటుపాట్లు సరిదిద్దుకుని అది ప్రోత్సాహకరంగా ఉన్నట్లయితే దాన్ని సద్విమర్శ అంటారు. విమర్శన ఉండడం అవసరమే. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం రాజకీయాల్లో కూడా పాలకపక్షం ప్రతిపక్షం ఉన్నది లేదు. పాలకపక్షం ప్రతిపక్షం వారి యొక్క కార్యం ఏమిటి? పాలకపక్షం వాళ్ళు చేసే పనులన్నింటిలో కూడా ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాట్లని చూపించి, అయ్యా మీరు ఈ లోటుపాట్లని సరి చేసుకొని మంచి పాలన చేయండి అని చెప్పడానికి వాడు ప్రతిపక్షం. కానీ ఈ దినాల్లో ఏమైపోయింది? ప్రతి దానికి కూడా విమర్శించి వాళ్ళ ఉద్దేశం ఏమిటి? విమర్శకి ఉద్దేశం ఏంటంటే మనల్ని ప్రోత్సాహపరిచి ఇంకును మంచి మార్గంలో నడిపించడానికి విమర్శ ఉపయోగపడుతుంది. కానీ ఆ యొక్క మంచి గుణం తప్పిపోయింది, దుర్గుణమే పెరిగిపోయింది. ఎంతసేపు కూడా అవతల వారి మీద ఏదో విధంగా బోధ చల్లడమే విమర్శ అన్న దీనికి స్థితికి వచ్చేసింది. కుటుంబాల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడ చూసినా ఇదే పద్ధతి మొదలైపోయింది. కాబట్టి క్రైస్తవులమైన మనము ఈ యొక్క విమర్శ విషయంలో మన జాగ్రత్తగా ఉండాలి అని ఈరోజు దేవుడు మనతోటి చెప్పాలని చెప్పి ఆశిస్తున్నాడు.
అందుకే ఓ తీర్పు తీర్చు మనుషుడా, ఆయన ఏమంటున్నాడు? ఓ తీర్పు తీర్చు మనుషుడా, నిన్ను నీవే మొట్టమొదట తీర్పు తీర్చుకో. అప్పుడు నీవు ఆ యొక్క తీర్పు దినమున నువ్వు నిలబడు. నిన్ను నీవు విమర్శించుకోవడం మానేసి నువ్వు ఇతరులు విమర్శించడానికి ప్రయత్నిస్తావు ఎందుకు? నీ కంట్లో దూరం ఉంది, దాన్ని నువ్వు తీయవేయలేదు. కప్పిపుచ్చుకుంటూ అవతల వారి కంట్లోని చిన్న నడుస్తుంటే దాన్ని పెద్దగా చేసి ఒక స్తంభంలో చూపించి వారిని నిరుత్సాహపరిచి ఆటంకపరుస్తూ చేస్తున్నటువంటి ఈ గుణలక్షణం ఏదైతే ఉందో మానవుల్లోని అది 99% పెరిగిపోయింది. అవునా కాదంటారా? కాబట్టి ఈ యొక్క గుణాన్ని ఒకవేళ మనలో ఉంటే మనం ఏం చేసుకోవాలి? దాన్ని సరి చేసుకోవడానికి ఈరోజు చెప్తున్నాడు. ఇందాక చెప్పాను, విమర్శలోని 2 రకాలు ఉన్నాయి. ఒకటి సద్విమర్శ, రెండోది దుర్విమర్శ. అంటే చక్కని విమర్శ, ఆ చక్కని విమర్శ ప్రోత్సాహపరిచి ఇంకా మనం ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కొంతమంది పుస్తకాలు రాస్తారు, రైటర్స్ ఉంటారు. వాళ్ళకి పెద్దవాళ్ళకి లేదంటే బాగా తెలిసిన వాళ్ళకి జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అంటారు, అయ్యా ఈ పుస్తకం మీద మీ అభిప్రాయాన్ని రాయండి అంటారు. దాన్ని మరో మాటలు చెప్పాలంటే ప్రతి పుస్తకం మీద కూడా ముందు మాట అని ఉంటుంది. అవునా కదా? అంటే వాళ్ళు ఆ పుస్తకాన్ని చదివి దాంట్లో ఉన్న విషయాన్ని కామెంట్ చేసి రాస్తారు. ఆ కామెంట్ వాళ్ళకి ఏంటంటే రాబోయే రోజుల్లో ఇంకా ఏమైనా రాసినప్పుడు అవి సరి చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే సూచన. ఈ రీతిగా విమర్శని సద్విమర్శ అంటారు. కానీ ఎదుటి వాళ్ళ లోపాలను ఎత్తి చూపి హేళన చేసి పడగొట్టడానికి ప్రయత్నించి వాళ్ళని అవమానపాలు చేస్తున్నది అది దుర్విమర్శ. ఈ రోజుల్లో సమాజంలోని ఈ దుర్విమర్శలు చాలా ఎక్కువైపోయాయి. సద్విమర్శ ఏం చేస్తుంది అంటే తప్పుల్ని సరిచేస్తుంది. కానీ ఈ దుర్విమర్శ ఏం చేస్తుందంటే ఈ యొక్క తప్పుల్ని ఎత్తి చూపి అవతల వ్యక్తి పతనమైపోయేటట్టు చేస్తుంది. ఈ రెండింటికి నేను తేడా చెప్తున్నాను. ఇక ఇంకోటి, సద్విమర్శ ఖండించి సరైన పద్ధతుల్లోకి నడవడానికి అది సరిదిద్దుతుంది. నిజమైన స్నేహితుడు గాయాలు వేపును, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును. వాడు ముద్దులు పెట్టాడు కదా అని మనం అప్పో నా ప్రియుడు అని చెప్పి మనం అనుకుంటే అంతరంగంలో ఏమున్నాయి? చెడు హృదయం. మంచి మాటలు ఎలా ఉంటాయా? మంటి పెంకు మీద వెండిపోత పోస్తుంది. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే విజయనగరంలోని ఒక దుకాణం ఉంది. ఆ దుకాణంలోని 1 గ్రామ్ గోల్డ్ అని దొరుకుతుంది. అవునా కాదు? అది ఓహో వేసుకుని బాబా బంగారం అందరి దృష్టికి. కానీ అలా ఉందే? అలా ఉంటూ ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సద్విమర్శ మనల్ని ఏం చేస్తుంది? సరిదిద్దుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క దుర్విమర్శ మనల్ని ఏం చేస్తుంది? తప్పులు ఎత్తి చూపి లేని తప్పులు మోపి మనల్ని ఏం చేస్తుంది? ఇక మీద నాకెందుకు వచ్చింది బాబు అని చెప్పి వదిలేసేటట్టు మనల్ని కృంగతీస్తుంది. కానీ ఎప్పుడు విమర్శ కృంగతీయకూడదు. కానీ ఈ దినాల్లో అది బాగా అలవాటు. సద్విమర్శ లోపాలని సరిచేసి ఇంకా మనం పరిపూర్ణం అవడానికి అది దోహదపడుతుంది. సద్విమర్శ మనం ఏమైనా అందరూ జ్ఞానం కాదు కదా. ఒక్కొక్కసారి ఒక మన ఆలోచనతో మనం చేస్తాడు. మనకంటే మెండైన ఆలోచనలు ఉన్నవాళ్ళు, అయ్యా నీ ఆలోచన మంచిదే, కానీ ఈ ఆలోచనని ఈ రీతిగా కొంచెం మార్చితే ఇంకా బాగుంటుంది, చక్కని సద్విమర్శిస్తే అది మనం ఏం చేస్తుందంటే ప్రోత్సాహపరిచి ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది. అదే మనం
దుర్విమర్శ అంటే చేసేవాళ్ళు గొప్ప పని ఎందుకు ఎవడే చేస్తాడు ఈ పని అన్నాడే అనుకో, అదేమవుతుంది? నిరుత్సాహపడిపోయి మనం ఎందుకు చేసేవారా అనిపించి మనల్ని ఏం చేస్తుంది? కొండ తీస్తుంది, అవమాన పాలు చేస్తుంది. కాబట్టి సద్విమర్శ ఉండాలి, కానీ దుర్విమర్శ ఉండకూడదు. మనందరిలో ఉన్న చాలా పెద్ద దౌర్భాగ్య గుణం ఏమిటంటే సద్విమర్శ మనకు రానే రాదు, తెలియదు. విమర్శ అంటే ఎదుటి వాళ్ళని ఎత్తి పడేయడమే, వాళ్ళని ఎగతాళి చేయడమే, వాళ్ళని అవమానపరచడమే. ఎవరి విమర్శించమండి, కానీ ఆ విమర్శ అవతల వాళ్ళని కట్టేదిగా ఉండాలి, అంతేగాని పడతోసేదిగా ఉండకూడదు. సద్విమర్శ కడుతుంది, ప్రేమతో గద్దించి అదేం చేస్తుంది? ఎదిగేటట్టు చేస్తుంది సద్విమర్శ. కానీ దుర్విమర్శ ఏం చేస్తుంది? ద్వేషంతో, అలాగే వాళ్ళ కక్ష కట్టి వాళ్ళని ఏమాత్రం కూడా ఎదగనివ్వకుండా చేస్తుంది ఈ యొక్క దుర్విమర్శ. కాబట్టి మనం విమర్శించేటప్పుడు చాలా జాగ్రత్తగా, మనం నాలుగుకి నరం లేదు కదా అని చెప్పి మన ఇష్టానుసారం దాన్ని తిప్పేస్తూ ఉంటాం, అవునా కదా? బైబిల్ మాటలో ఏం రాయబడుతుంది? ఈ నాలుగుతోనే దేవుణ్ణి స్తుతిస్తాం, ఇదే నాలుగుతో దేవుడు సారూప్యంలో ఉన్న మనుషుల్ని అన్నారా అనే మాటలన్నీ అంటూ ఉంటాం, వినకూడని మాటలన్నీ కూడా అంటూ ఉంటాం, అవునా కదా? ఏమంటే నాలుగుకి నరం లేదు కదా, అవునా కదా? ఈ యొక్క గుణంలోని వారిని వీరిని ఏ తేడా లేదు, అవునా? ఇంకా క్రైస్తవులు ఒక మెట్టు ఎక్కువే, ఏమంటే మేము జ్ఞానవంతులమి అని ఒక తొడుక్కుని ప్రతి దాన్ని కూడా విమర్శించడమే. వారికి ఉన్నది ఏమీ లేదు, మిడిమిడి జ్ఞానం అంటారు దాన్ని. ఏ జ్ఞానం? తెలిసి తెలియని జ్ఞానం. ఇలాంటి జ్ఞానంతో మనం విమర్శ చేస్తే అవతల వాళ్ళని కృంగ తీసిన వాడు అవుతాం. కాబట్టి చేసే విమర్శ సద్విమర్శగా ఉండాలి, ఒకరిని కట్టే విమర్శగా ఉండాలి, ఒకరిని ప్రోత్సాహపరిచే విమర్శగా ఉండాలి, ఒకరిని బాగు చేసేదిగా ఉండాలి, ఒకరిని మంచితనం నడిపించేదిగా ఉండాలి, ఒకరిని ఎత్తైన మనకంటే శాశ్వతమైన స్థితిలో తీసుకెళ్ళేగా ఉండాలి. కానీ అటువంటి విమర్శ చేసేవాళ్ళు ఈ దినాల్లో కరువైపోయారు. భూతత్వం బట్టి వెతికినా కనపట్లేదు, కానీ భూతత్వం బట్టి వెతికే వాళ్ళు ఉన్నారు. ఏమిటి? అవతల వాళ్ళు ఏం తప్పు దొరుకుతుందా అని భూతత్వం బట్టి వెతికి 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 విమర్శ చేసేవాళ్ళు, అవునా? కాబట్టి మనం తీరు ఎలా ఉంది, మనం ఏం చేస్తాం ఒకసారి మనం ఆలోచించుకోండి. ఇందులో ఏ ఒక్కరు కూడా అతిథులు కాదు. నేనేదో బోధిస్తున్నానంటే నేనేదో వీటన్నింటి కూడా అధిగమించేసి నేను మీకు బోధిస్తున్నానని చెప్పనుకోవద్దు. నాలో కూడా ఇటువంటివి ఇవి మనల్ని మనం ఒకరికొకరు సరి చేసుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంటే మీరు కూరుకున్న ప్రతిసారి కూడా దేవుని యొక్క వాక్యంతో మీరు ఒకరినొకరు సరి చేసుకోండి, ఖండించండి, బోధించండి, అవునా? కాబట్టి ఈ వాక్యం అందరికీ వర్తిస్తుంది. వాక్యము ఏమన్నారు? రెండంచున ఆ పదం వాడతారో నేను చూశాను. రెండంచులుగా వాడి ఖడ్గం. వాడి ఖడ్గం ఏం చేస్తుంది? అది కోసే వరకు అది తగ్గకుండా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఇలా తగిలితే చాలు ఎగిరిపోతుంది. ఆ కత్తి ఏమిటి? రెండు పక్కల అలాగే ఉంటుంది సార్. అంటే కత్తి వాడికి తెలుస్తుంది, వాడేవాడికి తగ్గుతుంది, వాడేవాడికి కూడా తగ్గుతుంది. అది దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్టత్వం. కాబట్టి విమర్శ మనం జాగ్రత్తగా, విమర్శకులు మంచి విమర్శకులు అయితే ప్రోత్సాహం లభిస్తుంది, దుర్విమర్శకులు అయితే అవతల వాళ్ళ దగ్గర
విధంగా తిట్లు వస్తాయి. అవునా? కాబట్టి మన ప్రవర్తనని సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంటుంది. అయితే ఈ యొక్క దుర్విమర్శ చేయడానికి కారణాలు ఏమిటి అని ఒకసారి వెతికితే, ఈ యొక్క దుర్విమర్శలు, చెడు విమర్శలు, అక్కర్లేని విమర్శలు, అనవసరమైన విమర్శలు చేయడానికి కారణాలు ఏమిటి అని చూస్తే మొట్టమొదటిగా కనబడుతున్నది దేవుడు అసహించుకునే అసూయ. ఏంటి? అసూయతో మనం ఏం చేస్తారు? మనుషులు అవతల వాళ్ళని విమర్శించడం, చేసే పనిలో వెతకడం. లోకంలో అంటూ ఉంటారు, ఏమనంటారు? కోడిగుడ్డు మీద ఆ మాట చెప్పడం లేదు. నేను సహం చెప్తాను, మీరు సహం చెప్పాలి. కోడిగుడ్డు మీద మనలోని అందులో అందరూ కూడా పిహెచ్డి చేసిన వాళ్ళే. అవునా కదా? అందులో నా జ్ఞానం లేదు, నా బుద్ధి లేదు, నేను చదువుకోలేదు అనేవాళ్ళు ఎవరు ఉండరు. అందరూ కూడా మాస్టర్ డిగ్రీలే అందులోని. కారణం అసూయ. అసూయతో చేసే విమర్శ అది చెడు విమర్శ. చెడు విమర్శ చేయడానికి బలమైన కారణం ఏంటంటే అసూయ. నీలో అది ఉందా అని పక్క వాళ్ళని అడగండి. అడగండి పక్క. అడిగారా? సమాధానం చెప్పండి. ఎవరికి ఎంత ఉందో ఒకసారి చెప్పుకోండి పక్కనే. మొహమాట పడద్దు. ఉన్నదా? లేదు నువ్వు దొంగలే. ఇటువంటి గుణాన్ని కలిగి ఉండి మనం గుండెలు బాధలు క్రైస్తవులు అని చెప్పుకుంటే ఏమాత్రమైనా దేవుడు మెచ్చుకుంటాడా? కాబట్టి దుర్విమర్శ, చెడు విమర్శ చేయడానికి ప్రాముఖ్యమైంది అసూయ. ఈ అసూయలో తారతమ్యాలు నావాడు నీవాడు కూడా లేదు. భార్యాభర్తల తేడా కూడా లేదు. ఈ రోజుల్లోని ప్రేమ ఏమైంది? ప్రేమ ఏమైంది? కొరవైపోతున్నది. అవునా కదా? కాబట్టి ఇది పెరిగిపోతున్నది. ఇక రెండోది అసూయతో పాటు ఇంకోటి ఏంటి? ద్వేషం. నాకంటే ఎవరైనా ముందు పరిగెత్తేస్తూ ఉంటే వాడికి ఏం చేస్తాను? కర్ర అడ్డు పెడతాను. అవునా కదా? ఉన్నదా లేదా? వాడు నన్ను మించి వెళ్ళిపోకూడదు. ఈ గుణం. కాబట్టి వాడు చేసే ప్రతిదీ కూడా నేను ఏం చేస్తుంటాను? విమర్శిస్తూనే ఉంటాను. దేనితోటి? మొదటిది అసూయతోటి, రెండోది ద్వేషం. మనకి ఇష్టం లేకపోతే, మన మనసుకు నచ్చకపోతే వాడి మీద ఆడిపోసుకోవడంలో ఆడితేరుకోవడం మనం. అవునా కదా? నిజాలు ఒప్పుకోవాలండి దేవుడి సన్నిధిలో. ఓకే? కాబట్టి ఒకవేళ నీ హృదయం దోషాలప్పుడు చేస్తున్నదేమో, తగ్గు, పక్క తప్పుకో అని హృదయంలో చెప్పద్దు. చెప్పు ఇంకా అది చెప్పండి. ఎందుకంటే ఆ తప్పులు తెలిస్తే ఆ తప్పులు ఏం చేయాలి? చక్కని లెవెల్ బ్యాగ్లో దాచుకోవాలి. దాచేయాలా? తప్పులు దాచుకున్నవాడు తమ తప్పులు ఎదుగుతుంటున్నారు ఎవరు? తప్పులు దాస్తే వాడు వర్ధిల్లరు. ఇందాక చెప్పేది ఆ తోక. తప్పులు ఉన్నవాడు తమ తప్పులు ఎదురు. అది సుమతి శతకాలు నాకు రావనుకోకండి, రాకపోవచ్చు. తప్పులు ఉన్నవాడు, తప్పులు ఎన్నువాడు. రెండు పదాలు ఉన్నాయి. తప్పులు ఉన్నవాడు అంటే తమలో తప్పులు ఉన్నవాడు. తప్పులు ఎన్నువాడు అంటే ఇతర తప్పులు ఎత్తి చూపించేవాడు. వాళ్ళిద్దరూ కూడా తమ తప్పులు వాళ్ళు ఎరగదు. కాబట్టి మొదటిది
అసూయ, రెండోది ద్వేషం, మూడోది అజ్ఞానం. అజ్ఞానంతో ఉన్నప్పుడు కూడా సరైన విమర్శని చేయలేదు. వాళ్ళు ఏమనుకుంటాడు, నేనే పెద్ద జ్ఞానిని, అవునా కదా? అజ్ఞానంతో నిండిపోయిన వాడు సరైన విమర్శ చేయలేదు. మనందరం కూడా జ్ఞానులు అని వెర్రవేరుతున్నాం, కానీ మనకు ఉన్నదంత ఆవగించంత. ఆవగించంత ఏం ఉంచుకున్నాడు? అది లేదు, అది మటుకు లేదు, ఇది మటుకుంది. ఆవగించంత జ్ఞానం పెంచుకొని గుమ్మడికాయ మనుషుల్ని మనం ఏం చేస్తున్నాం? విమర్శిస్తున్నాం. మనకి బాగా పాండిత్యం తెలిసిపోయింది. అజ్ఞానంతో చేసే విమర్శ కూడా అది సద్విమర్శ కాదు. కాబట్టి అసూయ, ద్వేషం, మూడోది అజ్ఞానం. ఇకపోతే నాలాంటి వాడి గురించి కూడా చెప్తున్నది. మాట్లాడడానికి ఏ మాటలు లేకపోతే అవతల వాడిని విమర్శించడం మాట్లాడు, అదొకటి ఉన్నది గుణం. మాట్లాడడానికి ఏ మాటలు లేవు, ఇంకేం చేస్తారు? ఎవరు దొరుకుతారా అని వెతికి వాళ్ళని విమర్శించడమే మొదలుపెట్టారు. ఏం మాట్లాడడానికి వీళ్ళకి తోచదు, విమర్శిస్తే పోయాం. ఈ గుణం కూడా చెడు విమర్శకి దారి తీస్తుంది. ఆ విమర్శ సద్విమర్శ కాలేదు. మనం చేయవలసినది సద్విమర్శ చేయాలి, మంచి విమర్శ చేయాలి, ప్రోత్సాహపరిచేదిగా ఉండాలి, అవతల వాళ్ళని కట్టేదిగా ఉండాలి, అవతల వాళ్ళని పైమెతికి ఎక్కించేదిగా ఉండాలి, అవతల వాళ్ళని మనం ఎత్తేదిగా ఉండాలి, మనకంటే శ్రేష్టమైన వారిని తయారు చేయడంగా ఉండాలి ఆ విమర్శ. కాబట్టి అటువంటి విమర్శలు మనం చేయగలుగుతున్నామా, లేదంటే ఇటువంటి విమర్శల్లో మనం తలమాటలమై ఉండిపోతున్నామా? అసూయ, ద్వేషం, అజ్ఞానం, మాటలు లేకపోవడం, ఏ మాటలు మాట్లాడాలో తెలియదు, ఎందుకు పలికినాం, కానీ విమర్శించడం మటుకు నెమ్మది. మనం చెరపడానికి చెరపడానికి ఒక చేతపై చోట, చేతపై అన్న పదం ఏంటి అంటే చేతకాని వాడు. చెరపడానికి ఒక చేతకాని వాడు చోట. కట్టడానికి జ్ఞానవంతులు కావాలి, కానీ చెరపడానికి మూర్ఖుడు చాలు. కట్టి ప్రశంసించి మేలుకి నడిపాలి విమర్శ సద్విమర్శ. కానీ పడగొట్టడానికి ఎంతసేపు, అవునా కదా? అటువంటి బుద్ధిమంతులు ఉందా? ఎదుటివాళ్ళతో పైకి ఎదుగుతుంటే ఎదుటివాళ్ళు ప్రోత్సాహంగా మాట్లాడుతున్నప్పుడు ఈర్ష్య, అసూయ, ద్వేషంతో వాళ్ళు నాకంటే ముందు వెళ్ళకూడదు అనే దురుద్దేశంతో వాళ్ళని లేనివి ఉన్నవి కల్పించి విమర్శించే గుణం ఒకవేళ మనలో ఉందా? ఆలోచించేసి. ఎందుకంటే ఇంత ముందే చెప్పారు, విమర్శ సమయంలో, దేవుడు తీర్పు తీర్చే సమయంలో ఒకవేళ ఈ మాటలు నీలో ఈ గుణాలు ఎందుకున్నాయి అంటే ఆ తీర్పు సమయంలో ఏమోనండి నాకు తెలియదండి అని చెప్పడానికి అవకాశం లేదు. కారణం ఏమిటి? దేవుడు చెప్తాడు, సెప్టెంబర్ 15వ తారీఖు 11:52 మీ చర్చిలో కూర్చొని జాగ్రత్తగా వింటున్నప్పుడు మీ పాస్టర్ ఉదయ్ కుమార్ గారు చెప్పారు కదా అంటే అప్పుడు ఏం చెప్పను? నాకు తెలియదండి, నేను వెళ్ళలేదండి అంటావా? అంటే ఏమవుతుంది? ఈ గోడలు, ఈ కుర్చీలు, ఈ బల్లలు ఇవి లేచి సాక్షి చెప్తాయి, మేమున్నాం అక్కడ. అది
దేవుడి దగ్గర నుండి తప్పించుకోదు. కాబట్టి మనం దేవుని యొక్క మాట మన లోపాలను ఎత్తు చూపుతున్నప్పుడు దాన్ని వెనువెంటనే సరి చేసుకుంటే అది మనకి మేలుకరం, అది మనకి ప్రయోజనకరం. అది మనల్ని ఏం చేస్తుంది? సరైన దారిలో నడిపించి దేవుని మెప్పును పొందుకునే విధంగా, దేవునికి ఆకర్షింపబడేవాడిగా మనల్ని చేయడానికి అది దోహదపడుతుంది. చెడు విమర్శ దేని వల్ల చేస్తాం? ఏమైనా ఉంటే చేస్తాం. మొదటిది 2, 3, 4 మాటలేవి లేకపోవడం. ఇకపోతే తర్వాతది నాకు అన్నీ తెలుసు అనే మూర్ఖత్వం. నాకు తెలియని ఏమీ లేవని కొంతమంది ఉంటారు. అవునా కదా? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు ప్రస్తుతం వైజాగ్. ఏ టాపిక్ తీసి ఏ మాట చెప్పినా నాకు తెలుసు. ఫస్ట్ ఏమంటాడు? నాకు తెలుసు. ఏమిటా నీకు తెలుసు అంటే చెప్పు అంటాడు. అప్పుడు ఏమంటాడు? ముందు ఇంకా మనం ఎంత ఉందే నాకు తెలుసు అంటాడు. ఏంటో నీకు తెలుసు ఈ విషయంలో అంటే చెప్పు అంటాడు. మరి చెప్పు అడిగి నాకు తెలుసు అంటే ఎందుకు? ఇలాగా అన్నీ తెలుసున్న వాళ్ళు కూడా అక్కర్లేని విమర్శలు చేస్తారు. ఎందుకంటే వారికి వారే జ్ఞానవంతులు. సొలొమోను రాజు సామెత గ్రంథంలో ఏమన్నాడు? మూర్ఖుడికి నువ్వు సమాధానం చెప్పొద్దు, ఎందుకంటే వాడిని రోకటి వేసి దంచినా కూడా వాడి మూర్ఖత్వం పోదు. అవునా కదా? ఇంకో దగ్గర మూర్ఖుడికి సమాధానం చెప్పు, లేదంటే వాడు నన్ను మించిన జ్ఞానం ఎవడో లేడని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇలాగా మనకు అన్నీ తెలుసు అని మనం విర్రవీగుతూ ఇతరులు విమర్శించడానికి వెళ్ళే తత్వం మనలో ఉందా? గట్టిగా అడిగితే ఏమీ చేయలేని పరిస్థితులు. అవునా కదా? మహా బోధకులైన వారిని ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. బైబిల్లో మాటలు ఏవో తీసి తెగమక పెట్టి కింద మీద పెట్టి వాళ్ళు నోరు పోయించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అవునా? నా అంతట జ్ఞాని ఇంకో లేడు. ఆది కాలంలో ప్రకటన గ్రంథం కడుపులు అవకాశం పట్టేశాను అని వెర్రవీగిపోయేవాడు కూడా దెబ్బలు పడిపోయే పరిస్థితులు కనబడుతుంది. అలాగా అన్నీ తెలుసు అనుకునే వాళ్ళు చేసే విమర్శ కూడా సరైనది కాదు. అన్నీ నాకు తెలుసు, పుస్తకం అంతా చదివేశాను, అంతగా కంఠస్థం వచ్చింది అని అనుకుంటారు. ప్రవర్తనలో అది ఎక్కడ కనబడకపోతే వాళ్ళు జ్ఞానవంతులు అనుకుంటారే. వాళ్ళు చూసి ఏమంటారు? వాళ్ళని మూడురా మూకుడురా. అవునా? అంటారా కదా? కాబట్టి ఒకవేళ మనం అలా ఉండి మన విమర్శలకు సాహసిస్తే ఆ విమర్శ అది అవతల వాళ్ళని పడగొట్టే విమర్శ అవుతుంది తప్ప ఏమాత్రం కూడా సద్విమర్శ కానేరదు. ఇందాక చెప్పాను. చివరిది ఏంటంటే ప్రతి దాన్ని కూడా మనం భూతత్వంలో చూడటం. ప్రతి దాన్ని కూడా భూతత్వంలో చూడటం. దాన్ని ఆ విధంగా చూసి తప్పులు ఎంచి విమర్శించడం. ఇటువంటి విమర్శలు అవి సద్విమర్శలు కానేరు. బైబిల్ మనకి ఏం నేర్పుతున్నది చూడండి. గలతీయుల పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే, గలతీయుల పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే, సహోదరులారా ఒకడు ఏ తప్పుదములోనైనను చిక్కుకుని ఎలా ఆత్మ సంబంధమైన మీలో ప్రతి వాడు తనను తాను శోధింపకూడదునేమో అని తన విషయమే చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణ్ణి మంచి దారికి తీసుకొని రావలెను. ఈరోజు మనకి
ఈ మాటలు దేవుడు అందించడానికి కారణం ఏమిటంటే ఇదే కారణం. సాత్వికముతో వారిని సరైన దారిలోకి మనం తీసుకుని రావాలి. ఒకటి, మనల్ని మనం శోధించుకుంటూ అవతల వాళ్ళని సరైన దారిలోకి తీసుకుని రావాలి. ఇది మన కర్తవ్యం. అంతేగాని ప్రతిదానికి విమర్శించడం కాదు అని చెప్పబడుతుంది. కానీ మనలో ఇది ఎక్కట్లేదు, అదేమో దూరిపోతుంది. ఇది ఈ మాట ఎక్కట్లేదు, మిగతావన్నీ కూడా దూరిపోతుంది. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయంలో 11వ మాట. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకరు ఆదరించి ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలగజేయుడి. ఇప్పుడు చేస్తుందంటే అంటే మీరు పొరపాటున మనం విమర్శిస్తుంటే పని చెప్పారు మాస్టర్ గారు, ఇప్పుడు చేస్తుందంటే అంటారు. అది కాదు, ఆ వెనకాల ఉంది. ఎవరు చేయాల? ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలగజేస్తున్నట్టు. మనం చెడు విమర్శ చేస్తే అది క్షేమానిక నష్టానిక బేరీజు వేసుకొని మనం కార్యం చేయాలని చెప్పి చెప్పబడుతుంది. విమర్శ చేయొచ్చు, విమర్శ చేయాలి, విమర్శ మంచిది. ఎప్పుడు అవతల వారి ఎదుగుదలకి, అవతల వారికి ప్రోత్సాహపడది, అవతల వారిని బలపరిచేది, అవతల వారిని కట్టేదిగా ఉన్నప్పుడు అది మంచిది, అవసరమే. కానీ ఈ దినాల్లో ఎక్కడ చూసినా సరే ఇటువంటి విమర్శించే సద్విమర్శలు చాలా భూతత్వం పెట్టి వెతికిన దొరకడం కష్టమైపోతుంది. మనమేమి అతిథులు కాదు. సంఘంలో కూర్చున్నాం, దేవుని బిడ్డలవి అని మనకేదో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నది అనుకోవడం మన బుద్ధితో పోతారు. మనం కూడా లోకంలో కలిసిపోయిన వారిని, లోకంలో వేరుపడి ఉండమన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎక్కడ వేలు పెట్టాలో అక్కడ వేలు పెట్టలేదు, అన్నింటిలోనే వేలు పెడుతున్నాం. మీరు చెప్పిన మాటకు అర్థమైందే? ఎక్కడ వేలు పెట్టాలో అది వేలు పెట్టట్లేదు, అన్నింటిలో వేలు పెడుతున్నాం. అంటే దాని అర్థం ఏమిటి? అక్కర్లేదు కూడా మనం తెచ్చుకుంటున్నాము. లేవా ఈ గుణాలు? దేవుని యొక్క వాక్యం ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం ఎందుకు వింటున్నాం? మనల్ని మనం సరి చేసుకునేదానికి, మనం సరి చేసు. ఈరోజు మొట్టమొదటి వాక్యం ఏమిటో ఎవరికైనా గుర్తుందా? 119వ కీర్తనలో 27వ మాట. 119వ కీర్తనలో 27వ మాట. నీ ఆశ్చర్యకార్యములను నీవు నాకు బోధించుము, నీ ఉపదేశమును నాకు బోధించుము, నేను నీ కార్యమును ధ్యానిస్తాను. ఏం చేస్తాను? ధ్యానిస్తాను. ధ్యానించడం అంటే ఏంటి? మాటి మాటికి జ్ఞాపకం చేసుకోవడం, స్మరించుకోవడం, దానిలో లీనమై ఉంటాం. మనం దేని ధ్యానిస్తూ ఉంటాం? అత్తగారు కోడలు చేసిన పనులన్నీ కూడా ధ్యానిస్తూ ఉంటుంది. కోడలు అత్తగారు తిట్లన్నీ ధ్యానిస్తూ ఉంటుంది. ఇది సహజం అయిపోయింది ప్రతి కుటుంబంలో. ఇది ధ్యానించమంటారు. ఇక్కడ ధ్యానించమని చెప్పింది ఏంటి? చెడు అంటే మంచి బుద్ధి చెప్పిన ప్రతి వాడు కూడా మా మంచి బుద్ధి చెప్తే దాన్ని వాడు ధ్యానించట్లేదు. ఏమంటున్నారు? నేనంటే ఇష్టం లేక నాకు ఈ విధంగా చెప్తున్నారు, పళ్ళు పట్ట 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 కొడుకి దాన్ని ధ్యానిస్తున్నారు. అవునా కదా? అంటే ఏ త్రోవలో ఉన్నాం? చెడు త్రోవలో ఉన్నామా, మంచి త్రోవలో ఉన్నామా? చెప్పండి, బొమ్మపడద్దు. దేవుని వాక్యం ఏం చేస్తున్నది? మనల్ని దారి మార్చడానికి ఇస్తున్నది. ఏది? మీరు ట్రాక్ తప్పిపోతున్నారు,
ఆ ట్రాక్ లో వెళ్తే మీకు లాభం లేదు, మళ్ళా ట్రాక్ లో రండి అని హెచ్చరించేది దేవుని యొక్క వాక్యం. కాబట్టి విమర్శ అనే ఈ యొక్క లక్షణం మనందరిలో కూడా ఉంటూ ఉన్నది. కాబట్టి దాన్ని ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విమర్శ ఇతరుల్ని చెడిపేదిగా ఉంటున్నదా, ఇతరుల్ని కట్టేదిగా ఉంటున్నదా, ఇతరుల్ని బలపరిచేదిగా ఉంటున్నదా, వాళ్ళని బలహీనపరిచి కృంగతీసేదిగా ఉంటున్నదా అని మనం ఆలోచించి దాన్ని బట్టి విమర్శ చేయాలి అని ఈ యొక్క మధ్యాహ్న కాల సభలో దేవుడి యొక్క మాటలు మనల్ని ప్రోత్సాహపరుస్తుంది. ఎక్కిందా ఎక్కిందా ఎక్కిందా? ఇలా చెబితే ఎక్కదేమోనండి. సెలైన బోటులో వేసి ఎక్కిస్తే వెళ్తుందేమో. అంటే ఏమిటి? సూది గుచ్చి చెప్పాలి, అంతేనా? గుచ్చితే గాని అది ఎక్కదు. దిగబడిందా? సూది దిగబడిందా? ఎడ్వర్డ్ విలియం గారు అంటారు, దేవుని యొక్క వాక్యం నొప్పి కలిగితేనే అది మంచిది. నొప్పి కలిగితే మనకి స్పర్శ ఉందని చెప్పి తెలుస్తుంది. నొప్పి కలగకపోతే వాడు ఎవరు? కుష్ఠరోగులు. కుష్ఠరోగులకి నొప్పి తెలియదు. మనలో కుష్ఠుందా? ఏముంది? ఒకసారి మనం చేసుకొని దేవుని వాక్యం నీకు తగిలి నీకు నొప్పి పడితే నువ్వు ధన్యుడివి. ఎంతమందికి నొప్పి పెట్టింది? ఎంతమందికి నొప్పి పెట్టింది? నొప్పి పెట్టిందా? నొప్పి పెట్టింది అనకపోతే నాకు కుష్ఠరోగులు అంటారని భయపడుతున్నారా? దేవుని యొక్క వాక్యం రెండంచుల వాడి ఖడ్గం లాంటిది. కాబట్టి ఈ మాటలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఇది దాన్ని స్వీకరించవలసిన బాధ్యత మనదే. మనం ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. మనం ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. అన్ని రంగాల్లో పరిపూర్ణమా మనం? ఎందులోనే కాదు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నారు. అన్నిట్లోనే వేయబడుతున్నాం, ఎందులోని కూడా ప్రావీణ్యం లేదు. కానీ దేవుని యొక్క రాజ్యం గురించి ప్రావీణ్యాన్ని కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే మనకి ఈ విషయాలు బోధిస్తూ ఉన్నాడు. నీవు నాకు బోధించిన ఉపదేశాన్ని నేను ధ్యానిస్తాను అని చెప్పి ఈరోజు మనం మొట్టమొదటిగా ఆ వాక్యాన్ని మనం చదివాం. నువ్వు బోధించే విషయాన్ని నేను ధ్యానిస్తాను అన్నావా లేదా? మళ్ళీ ఏమన్నా? నువ్వు బోధించే వాక్యాన్ని నేను ధ్యానిస్తాను అని చెప్పి మొట్టమొదటి వాక్యం. ఈరోజు బోధ మన దగ్గరికి వచ్చింది. ధ్యానించే బాధ్యత ఎవరిది? ఎవరిది? ధ్యానిద్దామా? ధ్యానిస్తే ఏమవుతుంది? మనలో ఉన్న లొసుగులు, లోటుపాట్లు, అపరాధాలు అవన్నీ కూడా మనకి తేటతెల్లంగా కనబడతాయి. అప్పుడు మనం ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒప్పుకొని విడిచిపెడితే గాడ్ బ్లెస్ యు అంటే, దాన్ని దాచిపెట్టుకుంటే కాబట్టి మనం ధన్యులమా అన్యులమా? ఒకసారి మోకరిద్దాం. ప్రభువా నన్ను ధన్యులుగా చేయవా అని అడుగుతాం. మనల్ని మనం పరీక్షించుకోదు. మొదటి కొరింథీయుల పత్రిక 11:31 చెప్పిందిగా, మనల్ని మనమే విమర్శించుకునే ఆ తీర్పులోనికి వెళ్ళకపోవడమే మన రాయబడుతుంది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకున్నాం. నా హృదయం ఏమైనా దోషారోపణ చేస్తున్నాదేమో? ఎవరి హృదయాన్ని వారే పరీక్షించుకోండి. అవతల వారి హృదయం నేను చేయబెట్టక్కర్లే.
దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. ఈ రెండు మనం గ్రహించగలిగితే దేవుడు ఆదరిస్తాడు, హక్కులు చేర్చుకుంటాడు. ఈ సమయంలో ఈ వాక్య ఫలింపు నిమిత్తం మన మధ్య నుంచి షుగర్ ఫ్యాక్టరీ నుండి వచ్చిన గౌరీ వచ్చి ప్రార్థన చేస్తాం.